ముక్కాల మండల కేంద్రంలో నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని గత 10 సంవత్సరాల పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టింది. అలాగే మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, ఇంకా ముందు లబ్ధిదారులకు పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు బార్కం గంగాధర్, మాజీ ఎంపీటీసీ రమణ, యూత్ అధ్యక్షులు ఫణీందర్ గౌడ్, అక్కవత్రి ప్రవీణ్ కుమార్, పాతని పెద్ద గంగాధర్, బొంబాయి రాజు, సాయి కుమార్, బార్కం శ్రీనివాస్, బార్కం గంగాధర్, చెన్నగంగారం రేషన్ డీలర్ల ప్రెసిడెంట్ కె తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వీడియో ఫోటో రెండు. జై కాంగ్రెస్, సునీల్ రెడ్డి నాయకత్వం, సునీల్ రెడ్డి నాయకత్వం, సునీల్ రెడ్డి నాయకత్వం. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ ఇయ్యని రేషన్ కార్డులు ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదే 6 గ్యారెంటీలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇంకో పథకము ప్లస్ మహిళలకు 2000 నుంచి 4000 చేసేది ముందు చేస్తుంది కాబట్టి జై కాంగ్రెస్. ఈరోజు నల్లూరు గ్రామంలో రేషన్ కార్డు కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి ప్రభుత్వము ఎన్నడూ కూడా రేషన్ కార్డులు ప్రజలను పట్టించుకో కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదు. మా ప్రభుత్వం ప్రజాపాలన రావడంతోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ రేషన్ కార్డు అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా, మన నల్లూరు గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను ఎవరు బీద పేద అని తేడా లేకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవడం జరుగుతున్నది. ఇది ప్రజాప్రభుత్వ పాలనలో భాగంగా జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ముందు చీరల పంపిణీ కార్యక్రమము